హాయ్ అందరికీ. వీటిని ఏమంటారు? బుంత కాకరకాయ అంటారు, బోడ కాకరకాయ అంటారు. మీ సైడ్ ఏమంటారో తెలియదు. అయితే ఇవి బాగా టేస్ట్ ఉంటాయండి. ఖరీదు కూడా ఎక్కువ. వీటిని కర్రీలాగా చేయొచ్చు, ఫ్రై లాగా చేయొచ్చు. ముందుగా వాటిని నీళ్ళలో ఉడకబెట్టుకోవాలి. 50% ఉడికితే చాలు, మరీ మెత్తగా ఉడకకూడదు. ఇలా వాటర్లో మగ్గించుకొని తీసాక దానిపైన ఇట్లా కొంచెం ముళ్ళలాగా ఉంటుంది, అది ఇట్లా తీసేయాలి. కావాల్సినవి ఆనియన్స్, కొత్తిమీర, పుదీనా, అవి కరివేపాకు అలా పొయ్యి మీద పెట్టి ఉడికించుకోవాలి. ఉడికించాక వాటిని తీసుకొని ఉడికాక చల్లార్చుకొని అలా అక్కడ చేస్తున్నాను కదా, అలా చేయాలి. నీట్గా చేసుకొని వాటిని కొంచెం మనం చేతితో స్మాష్ చేస్తే స్మాష్ అయిపోతాయి. అలా చేసేసి కర్రీ చేసేసుకోవడమే. ఏంటి ఫ్రెండ్స్ ఇంకా విశేషాలు? చాలా బాగా సపోర్ట్ చేస్తున్నారు. థ్యాంక్ యూ సో మచ్ అందరికీ. ఈ వీడియోకి కూడా లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, కామెంట్లు పెట్టండి. ఇది వీడియో తీశాక వాయిస్ ఓవర్ ఇస్తున్నాను, అందుకే కొంచెం అట్లా ఇత్తనాలు కొంచెం ముదురు ఉంటాయి కదా, తీసేయాలి. అవి లేతగా ఉంటే వేసుకోవచ్చు, ఏం కాదు, టేస్టీగానే ఉంటాయి. అలా చేసుకొని ఇంకేం లేదు, స్టవ్ మీద ఒక బౌల్ పెట్టి ఏది వండుతామో దాన్ని తీసుకొని పాత్ర తీసుకొని ఆయిల్ వేసేసుకొని దానికి సరిపడా ఆయిల్, ఆనియన్స్, కొంచెం కొంచెం మగ్గాలండి, మరీ మాడిపోయేంత వరకు, బ్రౌన్ వచ్చే వరకు ఉంచొద్దు. అలా కొత్తిమీర, పుదీనా వేసేసుకోవాలి. కరివేపాకు, కొత్తిమీర లాస్ట్లో వేసుకోండి. అలా మగ్గాక ఇవి పీసెస్ ఉన్నాయి, కాకరకాయ పీసెస్, అవి వేసేయాలి. ఒక మిక్సీ జార్లో ఎల్లిపాయలు, కారం పొడి, ఉప్పు, పసుపు, ధనియాల పొడి అన్నీ వేసి గ్రైండ్ చేసి పెట్టుకున్నాను. ఇంకా ఇక్కడ చూపిస్తున్నాను కదా మీకు. అలా ఆ పేస్ట్ని అందులో కలిపేసేయాలి, ఆ కాకరకాయలో కలిపేసేసుకోవాలి. కలిపేసుకొని నేనైతే వాటర్ వేయలేదండి, మీ ఇష్టం, వాటర్ కూడా వేసుకోవచ్చు. నేను కొంచెం అలాగే తినాలనేసి అలాగే బాగుంది కదా. నచ్చిందా? లైక్, కామెంట్, సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ సో మచ్.